బెజవాడ దుర్గమ్మ ఆలయంలో భవానీమాల దీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభమైంది. అమ్మవారి పాదాల చెంత అర్జున వీధిలో ఏర్పాటు చేసిన హోమగుండంలో అగ్ని ప్రతిష్ఠతో తెల్లవారుజామునే ఆలయ అర్చకులు సాంప్రదాయ రీతిలో మాల విరమణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి రోజే భారీగా భవానీ భక్తులు తరలివచ్చారు. మండలం రోజుల పాటు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించిన భవానీలు దీక్షను విరమించేందుకు దుర్గమ్మ కొండకు తరలి వస్తున్నారు. ఈ రోజున ఉదయాన 6:40 అమ్మవారి ఆలయం క్రింద అర్జున వీధిలో ఆలయ పండితులు హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. దుర్గమ్మ సన్నిధిలో జ్యోతిని కిందకు తీసుకువచ్చి హోమగుండంలో వేసి అగ్ని ప్రజ్వలన చేశారు. జై దుర్గాదేవి నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో గత 40 రోజుల నుంచి అత్యంత వైభవపేతంగా ఈ యొక్క భవానీ మండల దీక్షలు జరుగుతున్నాయి. ఈ మండల దీక్షలు ఈ రోజు నుంచి 27వ తారీఖు వరకు విరమణ కార్యక్రమాలు ఈ రోజు ఉదయం 6:40 అగ్ని ప్రతిష్టాపనతో కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. ఈ ఇడుముడి కుండాలు ఈ రోజు నుంచి కూడాను నిరంతరం 6 రోజుల పాటు వెలుగుతూ ఉంటాయి. ఈ మండల దీక్షలు తీసుకున్నటువంటి భవానీలు అందరూ కూడా ఆ యొక్క ఇరుముడి యొక్క సామాగ్రితో గిరి ప్రదక్షిణం చేసి అమ్మవారికి దీంతో భవానీలు తమ ఇరుముడులు విప్పి నేతితో నిండిన కొబ్బరికాయలను అగ్నిహోత్రునికి సమర్పిస్తున్నారు. మరోపక్క భారీగా తరలి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా కనకదుర్గ అమ్మవారి బందోబస్తు నిమిత్తం దాదాపు 2000 మంది ఆఫీసర్స్ మెన్ 1000 మంది హోమ్ గార్డ్స్ తో బందోబస్తు 2 షిఫ్ట్స్ లో చేశాము. రొటేషన్ లో ముఖ్యంగా వెయిటింగ్ గార్డ్స్, అమ్మవారి దర్శనం, గిరి ప్రదక్షిణం ఈ 3 కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ దీక్ష విరమణలో హోమగుండాలు కూడా ఇంపార్టెంట్. 5 హోమగుండాలు పెట్టడం జరిగింది. వాటి దగ్గర కూడా బందోబస్తు, ఎగ్జిట్ ఎంట్రీ ప్రాపర్గా. దాదాపుగా 2,500 మందికి పైగా పోలీసులు దుర్గమ్మ సేవలో నియమించి పర్యవేక్షిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి వెల్లడించారు.